మనము గొప్పవారి కావాలని అనుకుంటాం, అవ్వలేకపోతాం. కారణం ఏంటి అంటే, గొప్పవారు అయ్యే ముందు శ్రమ వస్తుంది, పరీక్ష వస్తుంది. దానికి తట్టుకోం. మనకు శ్రమలు వద్దనుకుంటాం, మనకు పరీక్ష వద్దనుకుంటాం, మనకు బాధ వద్దనుకుంటాం. గోధుమ గింజ భూమిలో పడి మరణిస్తేనే అది ఒక మొక్కగా తయారవుతుంది. గోధుమ గింజ మరణించాలి, దాంట్లో నుంచి జీవము రావాలి. గోధుమ గింజ మరణించకపోతే దాంట్లో నుంచి జీవము కలిగిన ఒక మొక్క బయటికి రాదు. అది బహుగా ఫలాలు ఇచ్చే చెట్టుగా మారదు. మనం ఈ లోకం నిమిత్తం చనిపోయేటట్లుగా ఉండాలి. అనగా దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం చేయటానికి ఇష్టపడి మన ఇష్టాలు చచ్చిపోవాలి. దేవుని ఇష్టమే మన ఇష్టం, దేవుని చిత్తమే మన చిత్తం, దేవుని ఆలోచన మన ఆలోచన అని అనుకున్నప్పుడు మన మనసు చచ్చిపోయి బతుకుతాది. ఎప్పుడైతే మన కోరికలు మనం చంపుకున్నామో వెంటనే మనలో నుంచి బహుగా ఫలించే ఆ యొక్క వ్యక్తిత్వం బయటకు వస్తుంది.